నిజామాబాద్ జిల్లాలో విద్యార్థులంతా ఆందోళన చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా నామదేవాడ ఎస్టీ హాస్టల్ సంబంధించి ఫుడ్ బాగాలేదని చెప్పి ఆందోళన చేస్తున్నారు. చాలా వరకు కూడా ఇబ్బందులు గురవుతున్నాము. ఎన్నిసార్లు జిల్లా కలెక్టర్కి ఫిర్యాదు చేసినా కూడా సమస్య తీరలేదని విద్యార్థులు ఆందోళన నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్లో పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించారు. సుమారు 2 గంటల పాటు ధర్నా చేస్తున్నారు. ఇది ఒక్కసారి ఏం జరిగిందో విద్యార్థులు అడిగే మాట్లాడి ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది, అసలు డిమాండ్ అలా సార్ ఇక్కడ ఎస్టీ హాస్టల్లో గత 2 సంవత్సరాల నుంచి ఇలాంటి పులిపోయిన కూరగాయలు పెడుతున్నారు, రైస్ అడగలేదు. ఇలాంటి క్యాబేజ్ చూడండి, క్యాబేజ్ మొత్తం పురుగుపోయిన క్యాబేజ్ వంట పెడుతుర్రు. ఇక్కడ ఎంతో డిఓ చెప్తే కూడా పట్టించుకోలేదు. కలెక్టర్ ఎన్నోసార్లు కలెక్టర్ వచ్చి కూడా చెప్తే కూడా రెస్పాండ్ అవుతలేదు. హాస్టల్లో ఎన్నో సంవత్సరాల నుంచి ఫైట్ చేస్తారు కానీ వాళ్ళు రెస్పాండ్ అవుతారు. ఇలాంటి పుల్లిపోయిన టమాటాలు పెడుతుంది సార్. ఇక్కడ గత 2 సంవత్సరాల నుంచి డిమాండ్ చేస్తే వస్తారు టీటీడీ ఒక మా పంచాయతీ తీసుకొని వదిలేస్తారు అంటే ఇలాంటి 2 సంవత్సరాల నుంచి ఇది అన్న. ఇగో మీరు చూడండి, ఇక్కడ ఉన్న టమాటాలని ఏదైతే వెజిటేబుల్స్ ఉన్నాయో ఈ వెజిటేబుల్ని ఒకసారి గమనించండి. దాదాపుగా ఎన్ని రోజుల నుంచి ఇలాగే ఉన్నా ఇవే మాకు రసం చేసి పెడుతున్నారు. ఇలాంటి ఫుడ్ మేము తింటున్నాం రోజు. ఇప్పటికే కలెక్టర్ ఆఫీస్కి డిటిఓ సార్కి కలిసాము, అలాగే చాలా లెటర్ ఇచ్చాము, అయినా న్యాయం జరగలేదు. చూడండి ఒకసారి ఎలాంటివి ఉన్నాయో చూడండి మీరు. కావాలంటే ఇలాంటి కూరగాయలు మేము తింటున్నాం. చేశాం చాలా సార్లు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాం, కలెక్టర్ ఆఫీస్కి, బట్ ఎవరు పట్టించుకోవట్లేదు. కృష్ణ ఇలాంటి పరిస్థితి ఉందన్న. మాకు కావాల్సిన బయట నుంచి ఎవరో వస్తే కాదు, మాకు స్వచ్ఛమైన న్యాయం కావాలి. ఇప్పటికే చాలా రోజుల నుంచి పోరాడుతున్నాం అన్న. హాస్టల్లో సరైన బాత్రూమ్లు లేవు, తాగమంటే వాటర్ లేవు. ఒక్కటే వాటర్ క్యాన్ని దాదాపుగా 8 మంది తాగాలి ఒక్క రోజులో. పైగా ఇది సమ్మర్ సీజన్లో ఎలా తాగుతామన్నా? మాకు ఈరోజు మార్నింగ్ నుంచి ఈరోజు మాకు ఇంటర్నల్ అయినా మేము ఇంటర్ నుంచి వచ్చి ఫుడ్ కూడా తినకుండా ఇక్కడ వచ్చి కూర్చున్నాం. మధ్యాహ్నం ఫుడ్ లేదు, సరిపోలేదు. కేసు వచ్చేది అర్థం వేడుకోండి. అంటే ఏంటంటే మాకు మంచి వార్డెన్ ప్లస్ కలెక్టర్ ఇక్కడ వచ్చిందాక మా నినాదం ఇక్కడనే ఉంటుంది. మా పోరాటం ఆగదు. మా కలెక్టర్ వచ్చిందాక మా పోరాటం ఇక్కడ నుంచి కదలదే లేదు. మాకు మంచి నాణ్యతమైన ఫుడ్ పెట్టట్లేదు. ఈ 3 సంవత్సరాలు అవుతుంది. మా కాకుండా మా భావితరాల్లో కూడా వచ్చేటోళ్ళు ఉన్నారు. ఇవారు కూడా ఇక్కడ మంచి మొత్తం కలుషితమైన కూరగాయలు, నీళ్లు కావాలంటే నీళ్లు లేవు. అక్కడ స్నానం చేద్దామంటే వాటర్ ఫెసిలిటీ లేదు. అక్కడ డోర్లు సరిగ్గా ఏం లేవు, ఫుడ్ లేదు, ఏం లేదు సార్. ఇదే ఫుడ్ని వార్డెన్స్ అని తినమంట తింటాడా? అలా పిల్లలకి ఇదే ఫుడ్ పెడతాడా? ఏదున్నా ఇది పిల్లలు ఇంత కష్టపడి మేము సంవత్సరం నుంచి ఉంటున్నాం. అంతా గవర్నమెంట్ ఫండ్ మొత్తం వాళ్ళు తినేసి అడ్డమైన ఫుడ్ మొత్తం మాకు పెడుతున్నారు సార్. ఇదంతా ఫుడ్ స్మెల్ సార్, బాచిపోయినాయి, ఖరాబ్ అయిపోయినాయి, వారాలు ఉన్నాయి. ఎక్కడ చూసినా పురుగు సార్. రోడ్డు మీద చూడండి, మీరు వీడియో తీసుకోండి, ప్రతి ఒక్క కూరగాయల పురుగు. అవి మిరపకాయల సార్, ఇవి టమాటాలా సార్? నాణ్యమైన ఫుడ్ కావాలా మాకు. ప్రభుత్వం మారింది, వైఖరి మారాలి, వార్డెన్ మారాలి, కలెక్టర్ సార్ ఇక్కడ రావాలా. మా విద్యార్థుల సమస్యలు తెచ్చుకోవాలా. విద్యార్థుల కోసం లేని గవర్నమెంట్ ఎందుకు సార్? దేనికైనా విద్యార్థుల కోసం ఈ గవర్నమెంట్ పనిచేయాలా, దేనికోసమైనా పనిచేయాలా. మొత్తంగా ఏదైతే విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు, గత ప్రభుత్వాలు మారాయి కానీ అధికారులు మారలేదు. విద్యార్థులు పోలీసులతో వాగ్వాదం చోటు చేసుకుంటున్నారు. ఏదైతే సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు, పోలీసులతో వాగ్వాదం కూడా అవుతున్నారు. ఒక పక్క విద్యార్థులపై దాడులు కూడా చేస్తున్నారని చెప్పుకోవచ్చు పోలీసులు. విద్యార్థులు అయితే ఒకటే డిమాండ్ చేస్తున్నారు, ప్రభుత్వాలు మారినాక అధికారులు మారలేదు. కనీసం చాలా నెలలుగా మా విద్యార్థులకి సరైన నాణ్యమైన ఫుడ్ అయితే పెడతలేరని చెప్తున్నారు. కూరగాయలు, టమాటాలు సంబంధించిన కాలీఫ్లవర్ కూరగాయలన్నీ కూడా రోడ్డుపైన పారేసి ఆందోళన చేస్తున్నారు. ఏళ్ళుగా మేము కలెక్టర్లకి అలాగే ఫిర్యాదు చేసినప్పటికీ వార్డెన్ కూడా సరిగా అందుబాటులో ఉండలేడు. ఇక్కడ కూడా మమ్మల్ని చులకన చేసి చూస్తున్నారు. కనీసం నాణ్యమైన ఫుడ్ పెడతలేరని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు మారాలి. ఏదైతే కొత్తగా వచ్చిన ప్రభుత్వంలో అధికారులు మారితేనే మాకు న్యాయం జరుగుతుందని కోరుతున్నారు. న్యాయమైన ఫుడ్ కోసం, నాణ్యమైన ఫుడ్ కోసం వాళ్ళు డిమాండ్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ సందీప్తో రాజేష్, బిగ్ టీవీ, నిజామాబాద్.